ఇది అవుతుందనే నమ్మకం కూడా పోయింది. గతంలో అన్ని పర్మిషన్లు వచ్చాయి. జియో నెంబర్ 104 అని దాంట్లో ఫేజ్ 1 ఫేజ్ 2 2 ఫేజ్ల కింద చేస్తామని చెప్పారు. ఫేజ్ 1 కింద 24,500 ఎకరాలకి నీళ్ళు అందిస్తాము అని చెప్పి దానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు తీసుకొచ్చారు ఎంపీ గారు. నిధులు కేటాయించి పనులు మొదలు పెట్టడం ఆలస్యం. ఉన్నటువంటి జియోని రద్దు చేసి కొత్తగా మళ్ళీ 583 అని కొత్త జియో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ జియో ఏం చెప్తున్నారు, గతంలో మీకు వెల్దుర్తి మండలం వరకే 25,000 ఎకరాలకే, ఇప్పుడు 84,500 ఎకరాలకి దాదాపు 4 మండలాలకు నీళ్ళు అందిస్తాము అనే విధంగా చెప్పారు. సో వినటానికి మంచిగానే ఉంది, కానీ వాస్తవం చూస్తే మళ్ళీ దీనికి ఫస్ట్ నుంచి అన్ని పర్మిషన్స్ తీసుకురావాల్సి వస్తుంది. గతంలో ఉన్న జియో ప్రకారం దానికి టెండర్లు కూడా అయిపోయాయి. మెగా ఇంజనీరింగ్ కూడా టెండర్లు కూడా వేశారు. అన్ని పర్మిషన్స్ అయిపోయాయి. పనులు మొదలు పెట్టడం ఆలస్యం. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తప్పించుకోవడం కోసం డబ్బులు కట్టాల్సి వస్తుంది. ప్రాజెక్టు కట్టడం, దీన్ని పక్కన పెట్టడం కోసం ఇంకో కొత్త జియో తీసుకొచ్చి నాటకం మొదలు పెట్టారు.